హాయ్ బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు చెప్పబోయే మూవీ పేరు రాత్ అకేలే హై. సో రాత్ అకేలే హై అనేది 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఇది హనీ రేహన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దికీ, రాధికా ఆప్టే, శ్వేత త్రిపాఠి మరియు ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా అంశాలను మిళితం చేసింది. కానీ దాని ప్రత్యేకమైన కథనం మరియు గ్రిప్పింగ్ కథాంశంతో రాత్ అకేలే పై థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మధ్య త్వరగా దృష్టిని ఆకర్షించింది. సో ఈ వీడియోలో ఈ సినిమాను మనం చెప్తున్నాం పాత్రలు, సస్పెన్స్ అన్నీ. సో కథ విషయానికి వస్తే భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న పట్టణంలో జరిగే మర్డర్ మిస్టరీతో సినిమా తెరకెక్కింది. సంపన్న కుటుంబం ఈ సంక్లిష్టమైన కేసును కేంద్రంగా ఉంది. కుటుంబం పెద్ద రఘుబీర్ సింగ్ ఖలీల్ సిద్దికీ పాత్ర పోషించాడు. చీకటి గతం ఉన్న శక్తివంతమైన వ్యక్తి. అతని కుటుంబం వివిధ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి వారి స్వంత రహస్యాలు ఉన్నాయి. ఒక రాత్రి రఘుబీర్ చాలా తక్కువ వయసు గల స్త్రీని రాధికా ఆప్టే పోషించింది. వివాహం చేసుకున్న రాత్రి అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు. రాత్ అకేలే హై కథ రఘుబీర్ హత్యకు సంబంధించిన దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. కేసును ఛేదించడానికి నియమించబడిన నిజాయితీగల మరియు పదునైన పోలీస్ అధికారి జనేష్ రావ్ నవాజుద్దీన్ సిద్దికీని నమోదు చేసింది. హత్యను పరిశోధించడానికి అతను గ్రామానికి వస్తాడు మరియు విషయాలు అవి కనిపించేంత సులభం కాదని త్వరలోనే తెలుసుకుంటాడు. జనేష్ కేసును లోతుగా త్రవ్వినప్పుడు రఘుబీర్ను అతని బంధువుల నుండి అతని కాస్త కొత్త భార్య రాధా వరకు కుటుంబంలోకి దాదాపు ప్రతి ఒక్కరిని చంపడానికి ఉద్దేశం ఉందని తెలుసుకుంటారు. కుటుంబం జనేష్ రావ్ నవాజుద్దీన్ ఈ చిత్ర కథానాయకుడు. దృఢ సంకల్ప నైపుణ్యం కలిగిన పోలీస్ అధికారి. అతని పాత్ర సూటిగా మరియు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అతని వ్యక్తిగత పోరాటాలు మరియు భావోద్వేగ సామాను కారణంగా ఈ చిత్రం ఒక పోలీస్ కేసు పరీక్షించడంలో అతని లోతైన అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ జనేష్ తన సొంత చీకటి గతం మరియు అభద్ర భావాలతో కుస్తీ పడడం మనం చూస్తాము. నవాజుద్దీన్ సిద్దికీ ద్వారా అతని పాత్ర అద్భుతమైన పాత్రకు. రాధికా రఘుబీర్ రెండవ భార్య ఒక రహస్యమైన పాత్ర. మొదట హత్యలో ప్రధాన నిందితురాలిగా కనిపిస్తుంది. ఆమె యవ్వనంగా ఉంది, అందంగా ఉంది మరియు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె చర్యలు భిన్నంగా సూచిస్తున్నాయి. రాధకు తన సొంత ఉద్దేశాలు ఉన్నాయి. అది సినిమా పురోగమిస్తున్న కొద్ది నెమ్మదిగా విప్పుతుంది. రాధికా ఆప్టే ఈ సినిమా పాత్రకు లోతుగా తీసుకురావడంలో అద్భుతమైన పని చేస్తుంది. రాధకు అనుమానం మరియు సానుభూతి కలిగిస్తుంది. తరచుగా ప్రేక్షకులు ఆమె నిజమైన ఉద్దేశాలను ఊహించేలా చేస్తుంది. రఘుబీర్ సింగ్ ఖలీల్ సిద్దికీ ఈ థీమ్ అవినీతి మరియు అధికారం, ప్రతీకారం మరియు న్యాయం. ఇలా చాలా పాత్రలు రఘుబీర్పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరికతో ఉంటుంది. కథాంశంలో ప్రతీకారం కీలక పాత్ర పోషించిన అతని హత్య కేవలం ఆర్థిక లాభం లేదా ప్రేమ గురించి కాదు. ఇది పాత స్కోర్లను పరీక్షించడం, గత తప్పులను సరిదిద్దడం మరియు న్యాయం కోరడం. ఏది ఏమైనప్పటికీ ప్రతీకారం సమర్థించబడుతుందా లేదా కుటుంబాన్ని పీడిస్తున్న అవిష్కృత సమస్యలమై ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరు చూడదగ్గ సినిమా, కొంచెం డిఫరెంట్ జానర్లో.